సో ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నటువంటి 175 నియోజకవర్గాల్లో సింగిల్ నెంబర్ చెప్పు కేకే అంటే 14 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. ఈ 14 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది అని క్లారిటీగా ఖచ్చితంగా చెప్తాం సార్. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ నియోజకవర్గాలు ఇండివిజువల్గా మేము ఎక్కడ సానుభూతిగా ఉన్నాం, ఎక్కడ పాజిటివ్గా వేసాం వైఎస్ఆర్సీపీకి, ఎక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది ఈ మొత్తం చెప్తాం. సో ఓవరాల్గా నెంబర్స్ నోట్ చేసుకోండి. 175 నియోజకవర్గాల్లో కేకే అనేవాడు ఏం చెప్తున్నాడు, కేకే సంస్థ నుంచి, కేకే సర్వేస్ నుంచి ఏం చెప్తుందో, వైఎస్ఆర్సీపీ మొత్తం పోటీ చేసినటువంటి 175 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదు, వేరే పార్టీతో పొత్తు లేదు, సింగిల్గా వచ్చింది. 175 నియోజకవర్గాల్లో 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి ఆస్కారం ఉందండి. ఇకపోతే నెక్స్ట్ నెంబర్ సార్, టీడీపీ పోటీ చేసినటువంటి 144 నియోజకవర్గాల్లో మార్క్ మై వర్డ్స్ ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా గెలిచేంత వరకు కూటమి అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ గెలిచిన తర్వాత తను పార్టీలో ముందుకెళ్ళేదానికి, తను సంస్థని ముందుకు ఇంకా తీసుకెళ్లేదానికి, ఆ సింహాసనం మీద అధిరోహించేదానికి 133 స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్. ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి ఖచ్చితంగా 133 స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేశ చరిత్ర మారుతుందో లేదో కానీ రాష్ట్ర చరిత్ర, రాష్ట్ర భవిష్యత్తు వేరే పార్టీ చేతుల్లో ప్రజలు ఎక్కువ మంది పెడుతున్నారు. 144 పోటీ చేసిన దగ్గర 133 చోట్ల గెలిచేదానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్, మరి జనసేన పరిస్థితి ఏంటి? వై నాట్ 175? వై నాట్ 175ని వై నాట్ 21 అని సీరియస్గా తీసుకున్నారు సార్ జన సైనికులు. వై నాట్ 21 అని 21 స్థానాల్లో పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానాలు గెలిచి చూపిస్తామని తొడ కొట్టి మీసాలు తిప్పి చెప్తున్నారు గట్టిగా జన సైనికులు. 21 స్థానాల్లో వై నాట్ 21 అని అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది టోటల్గా? నెక్స్ట్ నెంబర్ సార్, అంటే బీజేపీ పోటీ చేసిన 10 స్థానాలు 7 స్థానాలు కైవసం చేసుకుంటుంది. అంటే 14 చోట్ల, ఒక్క నిమిషం సార్, ఒకసారి వెనక్కి జనసేన ప్లే చేయండి సార్, ఒకసారి జనసేన ప్లే చేయండి సార్, బ్యాక్. అంటే 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే, 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 21 చోట్ల జనసేన గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది. అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కోల్పోతున్నది వైఎస్ఆర్సీపీ. ఇక మీదట నెక్స్ట్ గవర్నమెంట్లో అంటే వాళ్ళు కూటమిలో ఉండొచ్చు కానీ టెక్నికల్గా ప్రధాన ప్రతిపక్షం నేనే అని జనసేన ముందుకు వస్తుంది. అంటే 18 సీట్లు, అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాను సార్, 18 సీట్లు దాటితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. సో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది. ఖచ్చితంగా జనసేన ప్రతిపక్ష హోదాలో తీసుకొని 21 స్థానాలు పోటీ చేసి మేము గెలవగలమని ఖచ్చితంగా క్లారిటీగా ముందుకెళ్తున్నారు. ఇక మీదట మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం జనసేననే. మార్క్ మై వర్డ్స్. నెక్స్ట్, పొత్తు తప్పదు అని తెలుసుకున్నటువంటి పార్టీ నాయకత్వం జనసేన పార్టీని పొత్తులోకి ఆహ్వానించడం, ఆ తర్వాత కూడా గెలుపుకు కేవలం జనసేన మాత్రమే కాదు మరొక బలమైనటువంటి రాజకీయ పక్షం యొక్క అవసరం ఉన్నదని తెలుసుకుని భారతీయ జనతా పార్టీతో కూడా చివరి వరకు పొత్తు కోసం ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీని కూడా పొత్తులో కలుపుకున్నటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఒకవైపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నాటికే అభ్యర్థుల్ని 90% మందిని ప్రకటించేసి నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా సిద్ధం వంటి సభలను ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి పోతా ఉంటే ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు, ఆ సీట్లలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలి అనేటువంటి విషయంలోనే ఆల్మోస్ట్ నామినేషన్స్ వరకు ఆగినటువంటి పరిస్థితిని మనం చూశాం. అదే కాకుండా గత 5 సంవత్సరాల్లో కరోనా కాలాన్ని తీసివేయగా మిగతా కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి నూతన విధానాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకు ప్రభుత్వ సేవలను చేర్చడం ఏదైతే ఉందో, ఇది నేను గతంలో కూడా చెప్పాను. ఈసారి ఎన్నికల్లో అది కీలక పాత్ర పోషించబోతా ఉంది. 71% మంది గ్రామీణ ప్రజానీకం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో
ఏ గ్రామంలోనైనా సరే ప్రభుత్వం ద్వారా ఏదైనా పథకం లబ్ధి పొందాలన్నా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం పొందాలన్నా ఆ గ్రామ స్థాయి నాయకుడి దగ్గరకో మండల స్థాయి నాయకుడి దగ్గరకో వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ పరిస్థితి నుండి మార్పు తీసుకొచ్చినటువంటి వైరాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అభినందించారు. ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా, ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయోజనం జరగాలన్నా వాలంటీరే ఇంటి దగ్గరకు వచ్చి సేవలు అందించేటువంటి ఒక వినూత్న కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజల్లో ఆత్మగౌరవం పెంచింది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. దానితో పాటు గతంలో ఉన్న 31 లక్షల పెన్షన్దారులను 64 లక్షలకు పెంచడం, గత ప్రభుత్వం కేవలం చివరి 2 నెలల్లో ఇచ్చినటువంటి 2,000 రూపాయలతో పోల్చుకుంటే ఈ 5 సంవత్సరాల పాటు 2,000 రూపాయల నుండి 3,000 రూపాయలకు పెన్షన్ ఇవ్వటం, దీంతో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అనేక రకాల ప్రభుత్వ ప్రయోజనాలను మన గ్రామం వద్దకే తీసుకొచ్చారనేటువంటి భావన గ్రామీణ ప్రాంత ప్రజల్లో పెరగటం, వీటన్నిటికి మించి ప్రతి 2 నెలలకు 3 నెలలకు మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి వేలాది రూపాయలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విషయంలో గ్రామీణ ప్రజానీకం ఆర్థికంగా వారికి వెసులుబాటు కల్పించే విషయంలో ఈ ప్రభుత్వం విజయం సాధించింది. ఈ ప్రభుత్వానికి సుమారుగా 56% మంది మహిళలు తిరిగి ఎన్నుకోవడానికి మొన్న ఓటు వేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అనేది కాదు, ఓవరాల్ గా మహిళల్ని శాంపిల్ గా తీసుకుంటే 56% మంది మహిళలు ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి పరిస్థితి. కేవలం 42% మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమికి మహిళల్లో ఓటు పడింది. అలాగే పురుషుల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యత సాధించింది. సుమారుగా మహిళల్లో 13 నుండి 14% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధిస్తే, పురుషుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 45.35% పరిమితమైంది. తెలుగుదేశం కూటమి 51.56%, అంటే సుమారుగా 6% మగవాళ్లలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎక్కువ పడటం మనం చూశాం. ఒకవైపు రాష్ట్రంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం, మొన్న జరిగిన ఎన్నికల్లో 4,78,000 ఓట్లు, సుమారుగా 1.43% మంది మహిళలు పురుషుల కంటే అదనంగా ఓటు వేయటం, ఆ అదనంగా ఓటు వేసినటువంటి మహిళల్లో సుమారుగా 56% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో పాటుగా ఈ గత 4 ఏళ్లుగా ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి అనేక అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, అలాగే సంక్షేమ కార్యక్రమాలు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కారణంగా బీసీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది. ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకుని చేర్చడం ద్వారా, మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 3.04% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది.
మళ్ళీ అగైన్ 98% అదే యాక్యురసీతో నేను మీ ముందుకు వస్తున్నాను అనేది నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే గత 6 మాసాలుగా మనం క్షేత్రస్థాయిలో ఉన్నాం. వాస్తవానికి సంవత్సరం పొడవునా కూడా 2023, 24 మొత్తం కూడాను మనం సంవత్సరం పొడవునా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాం. రైజ్ టీమ్స్ అనేవి ఎప్పటికప్పుడు సర్వే చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత ప్రీపోల్ సర్వే చేసాం, 2 సార్లు చేసాం. అది ఆ రిజల్ట్స్ కూడా నేను గతంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా చోట్ల వివరించాను. ఇప్పుడు తాజాగా ఏంటంటే పోస్ట్ పోల్ సర్వే చేసాం. మనం ఎగ్జిట్ పోల్స్ చేయం. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏంటంటే వాస్తవానికి ఒక ఓటర్ బయటకు వచ్చిన తర్వాత, పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సర్వే చేయటం అది సాధ్యపడదు. నాకు తెలిసినంత వరకు సాధ్యపడదు. ఎందుకంటే ఓటర్ బయటకు వచ్చి మీకు కరెక్ట్గా చెప్తాడు అనేది నేనైతే అనుకోవట్లేదు. దానికి తోడు ఇవి ఏపీ ఎలక్షన్స్. ఎందుకంటే అస్సలు చెప్పడు, ప్రభుత్వానికి భయపడో లేకపోతే ప్రతిపక్షమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని భయపడో ఏదో విధంగా తను చెప్పాలనుకోడు. అందుకని మనం పోస్ట్ పోల్ సర్వే చేసాం. ప్రీ పోల్ సర్వేలో శాంపిల్ సైజ్ ఎక్కువ తీసుకున్నాం. అంటే దాదాపు 3,80,000 వరకు శాంపిల్స్ తీసుకున్నాం. ఇది మాత్రం తగ్గింది. పోస్ట్ పోల్ సర్వేలో మనకి సమయాభావం ఉండటం వల్ల పోస్ట్ పోల్ సర్వేలో ఇది శాంపిల్ సైజ్ తగ్గింది. ప్రతి నియోజకవర్గానికి ఒక 800 నుంచి 1000 వరకే శాంపిల్స్ తీసుకున్నాం. తీసుకొని గత 2 రోజుల క్రితం మన పోస్ట్ పోల్ సర్వే అనేది కంప్లీట్ అయింది. పోస్ట్ పోల్ సర్వేలో ముఖ్యంగా ఎన్నికల సరళిని, పోలింగ్ సరళిని గమనిస్తే భారీగా పోలింగ్ జరిగింది. ఈ భారీగా పోలింగ్ జరిగింది ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుంది అనేది చాలామంది చాలాసార్లు చాలా సందర్భాల్లో అడిగారు. కాకపోతే ఏంటంటే పోలింగ్ శాతం పెరిగితే ఖచ్చితంగా పలానా పార్టీకో, ప్రతిపక్షానికో లేకపోతే అధికార పార్టీకో అది మొగ్గు చూపుతుందనో లేకపోతే అనుకూలంగా ఫలితాలు వస్తాయనేది ఎక్కడా లేదు. ఎందుకంటే మీరు గత ఎన్నికలు తీసుకోండి, దేశవ్యాప్తంగా చాలా ఎన్నికలు తీసుకుంటే పోలింగ్ శాతం పెరిగినప్పటికీ మళ్ళీ అదే ప్రభుత్వం రిటైన్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రతిపక్షం కూడా అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని పోలింగ్ శాతం పెరిగితే ఖచ్చితంగా ఈ పార్టీ అధికారంలోకి వస్తుందనేది మనం ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేం. అలాంటి రూల్ ఆఫ్ లా ఏం లేదు, ఆ తంబు రూల్ అనేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ మనం స్పష్టంగా గమనించింది ఏంటంటే ఒక సింగిల్ లైన్లో ప్రభుత్వ వ్యతిరేకత కంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత అనేది స్పష్టంగా మనం గమనించాం. ఎందుకంటే చాలా చోట్ల అభివృద్ధి లేమి, తర్వాత ఈ నిరుద్యోగం, అలాగే అధిక ధరలు, ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల పెంపు, ఇలాంటివి చాలా ఫ్యాక్టర్స్ అనేవి మనం గమనించాం. నేరుగా వెళ్ళి మనం ప్రశ్నించినప్పుడు, సర్వే సంస్థ వెళ్ళి ప్రశ్నించినప్పుడు, మన బృందం వెళ్ళి ప్రశ్నించినప్పుడు ఇవన్నీ మనం కూడా గమనించాం. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నాం. మనం సర్వే చేసేటప్పుడే క్వశ్చనైర్ అలా ఫామ్ చేస్తాం. అసలు మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నాడా, అలాగే ఎవరైతే మీకు అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నావు, ఇలాంటి క్వశ్చనైర్, డిఫరెంట్ క్వశ్చనైర్ అనేది మనం బిల్డ్ చేస్తాం. అది వచ్చిన తర్వాత ఫలితాలని విశ్లేషిస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎన్నికల సరళిని గమనించినప్పుడు, ఈ ఓటింగ్ శాతం పెరిగినప్పుడు, 81% పైగా పెరిగినప్పుడు, ముఖ్యంగా ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో, ఎవరైతే వ్యతిరేకతతో ఉన్నారో, ముఖ్యంగా ఎక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి మనం కరెక్ట్గా ఫిగర్ తీసుకోలేం, కానీ హైదరాబాద్ నుంచి 1,00,000 మంది వచ్చారనుకోండి, అలాగే నోయిడా నుంచి కొంతమంది, ఢిల్లీ నుంచి సాఫ్ట్వేర్ కొంతమంది, అలాగే యూకే నుంచి, యుఎస్ నుంచి, వీళ్ళందరూ వచ్చినప్పుడు అధికార పార్టీ సవ్యంగా పనిచేస్తుంది, వచ్చి ఓట్లు వేసేద్దామని ఎవరు రారు, సహజంగా రారు. మనం అక్కడ స్పష్టంగా గమనించిందంటే యాజ్ పర్ అవర్ రైజ్ రీసెర్చ్ 82% వరకు బయట నుంచి వచ్చిన వ్యక్తులు కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంటంటే ఉద్యోగుల్లో వ్యతిరేకత. ఉద్యోగుల్లో వాళ్ళకి ఆత్మాభిమానం, అంటే ఉద్యోగుల వ్యతిరేకత ఏంటంటే వాళ్ళకి నెలవారీ జీతాలు ఇవ్వట్లేదనో, అదర్వైజ్ వాళ్ళ పెన్షన్లు, సిపిఎస్, ఈ స్కీమ్లు వాటి గురించి కంటే కూడా ఎక్కువ వాళ్ళ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం దెబ్బతింది అనేది స్పష్టంగా గమనించాం మనం. చాలా క్వశ్చనైర్లో కూడా అదే ప్రస్ఫుటమైంది. సో మీకు ఏమవుతుందంటే వీళ్ళు కూడాను పోస్టల్ బ్యాలెట్లో మీకు 75 to 80% వరకు అలయన్స్కి పడిన దాఖలాలు ఉంటాయి. మీరు రేపొద్దున పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు బేరీజ్ వేసుకోవచ్చు.
75 to 80% తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పడినట్లు మనం స్పష్టంగా గమనించాం. తర్వాత ఇదే ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగుల ఆగ్రహంతో ఉన్నారో చాలా సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ వీళ్ళలో కూడా ఉంది. వీళ్ళు సైలెంట్గా ఏం చేశారంటే స్పష్టంగా అదేంటంటే తెలుగుదేశం పార్టీ ఈ కూటమికి ఎక్కడ ఏం చేశారంటే ప్రతి చోట సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల చాలా చోట్ల సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా ఇది కూటమికి లాభదాయకం అనేది మనం చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయి, ఏ ఫ్యాక్టర్స్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, జనసేనకు అనుకూలంగా ఉన్నాయి మళ్ళీ నేను చెప్తాను. అలాగే ఏది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి, తర్వాత ఏ సామాజిక వర్గాలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నాయి అవన్నీ కూడా నేను చెప్తాను. ఓవరాల్గా రిజల్ట్ అనేది ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే మీకు సింపుల్గా ఏంటంటే రిజల్ట్ చెప్పాలంటే ఈ యాజ్ పర్ అవర్ రీసెర్చ్ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది రైజ్ చెప్తోంది. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది, దాంట్లో ఏమాత్రం తేడా లేదు. యాజ్ పర్ అవర్ పోస్ట్ పోల్ సర్వే కూటమికి 113 నుంచి 122 సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ 48 నుంచి 60 సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. ఇతరులు అంటే కాంగ్రెస్ లాంటి పార్టీలు 0 నుంచి 1 సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది కేవలం కూటమి అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, కూటమికి 113 నుంచి 122 వరకు వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీకి 48 నుంచి 60 వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ లాంటి పార్టీలకి ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది, అది కూడా రాకపోవచ్చు. తర్వాత పార్టీ వైజ్ చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడే చెప్పాను నేను 48 నుంచి 60 సీట్లు వచ్చే అవకాశం ఉంది. తర్వాత తెలుగుదేశం పార్టీ, కేవలం తెలుగుదేశం పార్టీకి అయితే 92 నుంచి 99 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడే మ్యాజిక్ ఫిగర్ తెలుగుదేశం పార్టీ ఇట్సెల్ఫ్ మ్యాజిక్ ఫిగర్ అనేది క్రాస్ చేస్తుంది, 88+ వస్తుంది. జనసేన పార్టీకి ఈసారి గతంలో ఒకే సీట్ వచ్చింది, అది కూడా ఆయన పార్టీ మారిపోయాడు, అది రాజకీయపరమైన అంశం. కాకపోతే జనసేన పార్టీకి ఈసారి 11 నుంచి 16 సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక బీజేపీకి ఇప్పుడే చెప్పాను 0 నుంచి 3, 1 రాకపోవచ్చు, వస్తే 3 వరకు రావచ్చు, 1, 2లో కూడా ఇదవచ్చు. ఇక పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్ తీసుకుంటే శ్రీకాకుళం పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి 3, కూటమికి 4. విజయనగరం పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీకి 3, కూటమికి అగైన్ 4.